వెల్కమ్ టు నవితశ్రీ ఫ్యామిలీలో ఈరోజు నేను తనీష్ వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్తున్నాను. సో వాళ్ళ స్కూల్లో ఈరోజు శివరాత్రి సెలబ్రేషన్స్ అనమాట. సో ఎలా సెలబ్రేట్ చేస్తారో చూద్దాం. నేను వీలైతే వీడియో తీయడానికి ట్రై చేస్తాను. ఏంటంటే తనీష్ వాళ్ళ స్కూల్లో ఇది మన హిందూ సాంప్రదాయానికి సంబంధించిన ప్రతి ఒక్క ఫెస్టివల్ కూడా సెలబ్రేట్ చేస్తారనమాట. అది ఆర్ఎస్ఎస్కి సంబంధించిన స్కూలు. సో స్కూల్ నేమ్ వచ్చేసి రాష్ట్రోత్తర విద్యా కేంద్ర. స్కూల్లో ఎంత డిసిప్లిన్ ఉంటుందంటే అసలు స్కూల్ లోపలికి ఎంటర్ అవుతుంటే మనము స్కూల్లోకి ఎంటర్ అవుతున్న ఫీలింగే రాదు. ఏదో గుడికి వెళ్ళినట్టు, దేవాలయానికి వెళ్ళినట్టు ఆ ఫీలింగ్ వస్తుందన్నమాట. నెక్స్ట్ ఆ స్కూల్లో ఏంటంటే ఎర్లీ మార్నింగే మనం కొద్దిగా ప్రేయర్ కంటే ఒక 15-20 మినిట్స్ బిఫోర్ వెళ్తే ఒక్కో రోజు హనుమాన్ చాలీసా, ఒక్కొక్క రోజు విష్ణు సహస్రనామం, ఒక్కో రోజు లలిత సహస్రనామం పారాయణం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. సో అందులో భాగంగా ఈరోజు శివరాత్రి సెలబ్రేషన్ జరుగుతుంది కదా. సో చిన్నపిల్లలకు కూడా శ్లోకాలు వచ్చేసాయి అనమాట స్కూల్లో. మా తనీష్కి కూడా ఇప్పటికి 20 శ్లోకాస్ దాకా వస్తాయి. చాలా బాగా వాడు శ్లోకాస్ చెప్తాడు. నేను శ్లోకాస్ నేర్చుకున్నదే మా బాబు దగ్గర నుంచి. వాడికి ఇంట్రెస్ట్‌గా ఉంది కాబట్టి, వాడు బాగా నేర్చుకుంటున్నాడు కాబట్టి, సో నేను కూడా వాడితో పాటు ప్రేయర్ చేసుకుంటే బాగుంటుంది ఇంట్లో అనేసి మా బాబు పుట్టిన తర్వాత నేను శ్లోకాస్ అయితే చెప్పడం, నేర్చుకోవడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, ఇదే మా తనీష్ వాళ్ళ స్కూల్ రాష్ట్రోత్తర విద్యా కేంద్ర. ఈ స్కూల్లో అప్ టు 12th దాకా ఉంటుందంటండి. చూస్తున్నారు కదా, ఈ ఆపోజిట్లో వచ్చి గ్రౌండ్ అనమాట. ఇక్కడ స్పోర్ట్స్, గేమ్స్, యాన్యువల్ డే సెలబ్రేషన్స్, ఫంక్షన్స్ అని ఇటువైపు పెట్టుకుంటారనమాట. సో నెక్స్ట్ అయితే అలాగే చూస్తే ఇది వచ్చేసి ఫ్రంట్ గేటు. ಹೃತ್ಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು. ಗಾಳಿ ಇಲ್ಲದೆ ಉಸಿರಿಲ್ಲ, ನೀರಿಲ್ಲದೆ ಜೀವಿಗಳಿಲ್ಲ, ಬೆಳಕಿಲ್ಲದೆ చాలా మంచిగా ప్రేయర్ చేస్తున్నారనమాట. మేడము శివరాత్రి యొక్క స్పెషల్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. చూస్తున్నారు కదా ఎంత ಜ್ಞಾನ ಸಪ್ತಾಹದ 4ನೇ ದಿನವಾದ ಇಂದು ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಸಾವಯವ ಆಹಾರದ ಬಗ್ಗೆ ಮಾಹಿತಿ ನೀಡಬೇಕೆಂದು ಶ್ರೀಮತಿ ವಿದ್ಯಾಶ್ರೀ ಎಂಬಿ ಮಾತಾಜಿಯವರನ್ನು ವೇದಿಕೆಗೆ ಆಹ್ವಾನಿಸಿದ್ದಾರೆ. ఇక్కడ చూస్తున్నైతే భజన కార్యక్రమం అంటే ఎవరు వీళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు కాదు, పేరెంట్స్ అన్నమాట. నెక్స్ట్ మన పిల్లలతో కూడా ఇక్కడ శ్లోకాలు అన్నది చెప్పిస్తూ ఉంటారు. సాంప్రదాయానికి, సంస్కృతికి మొత్తానికైతే సెలబ్రేషన్ అయితే ఇలా జరిగిందండి ఫైనల్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.